ఈనాటి ధ్యాన కీర్తన 45వ ఈ కీర్తన భాగంలో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ 45వ కీర్తనకు ఒక పేరు రాసి పెట్టారు, ప్రేమను గూర్చిన కీర్తన అని. కోరాహు కుమారులు దేవుని ప్రేమను రుచి చూశారు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో అనగా ఇష్టపడతాడో ఎరిగిన వారు. దేవుడు లోకములో ఉన్న అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ కొందరినే ఇష్టపడుతున్నాడు. ప్రేమలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం దయ చూపించడం, అందరి మీద దయ చూపిస్తాడు, అది ఆయన ప్రేమ. రెండవది ఇష్టపడ్డం, కొందరినే ఇష్టపడతాడట. కనుక ఈ కీర్తనలో రాయబడిన ముఖ్యోద్దేశం ఏమిటంటే, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు, ఏ విధంగా మనం ఉంటే దేవుడు ఇష్టపడతాడు అనే విషయాలు కోరాహు కుమారులు తమ అనుభవాన్ని రాసిపెట్టారండి. గమనించండి, మనకి లోకంలో అందరికీ తెలిసిన విషయం ఒకటి తెలుసు అందరికీ, ఏంటంటే మనుషుల్ని ఎవరిని ఇష్టపడతారు మనుషులు అంటే, బాహ్య సౌందర్యము గలవారిని మనుషులు ఇష్టపడతారు. కంటికి వారు అందంగా సౌందర్యంగా ఎవరైతే కనపడతారో వారినే మనుషులు ఇష్టపడతారు. కానీ దేవుడు హృదయ సౌందర్యాన్ని కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే హృదయములో సౌందర్యము కలిగి ఉంటారో వారినే దేవుడు ఇష్టపడతాడటండి. కనుక దేవుని ప్రజలు బాహ్య సౌందర్యం కంటే హృదయ సౌందర్యం అధికంగా ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే హృదయ సౌందర్యము గలవారమై ఉండాలి అని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుంది. అందరూ సారి మనసారా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం హృదయ సౌందర్యాన్ని కలిగి ఉన్నామా? అందుకే కీర్తన 10వ వచనంలో ఆ మాటే రాశాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అంటాడు. దీని స్తోత్రం చెల్లించాలి. దేవుడు మానవుల హృదయ సౌందర్యాన్ని కోరినవాడు, ఆయన బాహ్య సౌందర్యాన్ని కోరేవాడు కాదు, అంతరంగ స్వభావాన్ని కోరేవాడు ఆయన. ఎందుకంటే దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు. ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన అంతరంగ స్వభావాన్ని కోరుకునేవాడని ఈ కీర్తన భాగంలో కోరాహు కుమారులు తమ అనుభవాన్ని చాలా వివరంగా రాసిపెట్టారండి. స్తోత్రం చెబుదామండి. ఎవరైతే హృదయ సౌందర్యాన్ని కలిగి ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తారో వారిని ఆయన ఇష్టపడతాడట, వారిని ఆయన ఆశీర్వదిస్తాడట. చూడండి, జ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో మాట రాశాడండి. ఈ సామెతలు గ్రంథం చివరి అధ్యాయంలోకి వెళ్తే అక్కడ 30వ వచనంలో ఉంటుంది ఈ మాట, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందరూ స్తోత్రం చెబుదామండి. బైబిల్ ఏం చెప్తుందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. అందానికి సౌందర్యానికి చాలా వ్యత్యాసం ఉందండి.
కొరింథీ మొదటి పత్రికలో అందమేంటో రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక ఒకసారి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 24 అనుకుంటాను, చదవండి అన్నమాట. అదేనా 24ఏనమ్మా. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు, చాలు. అందరూ స్తోత్రం చెల్లించండి. మనకిచ్చి దేవుడిచ్చిన అవయవాలు సుందరమైనవటండి, అందమైనవి. సుందరం అంటే అందం. దేవుడు ప్రతి మానవునికి ఇచ్చిన అవయవాలు వారికి అందాన్ని తెచ్చేవి. మన అవయవాలే మనకు అందాన్ని ఇచ్చేవి. ఈ అందాన్ని మళ్ళా ఎక్కువగా సౌందర్యముగా మార్చుకోవాల్సిన అవసరత లేదు అంటాడు. అందుకని అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎందుకంటే బాహ్యంగా మన అవయవాలను చూసి చాలామంది మోసపోతుంటారు, అవయవాలు వర్ణిస్తుంటారు. చూడండి, ఆ కళ్ళు ఎలాగున్నాయో, ఆ ముక్కు ఎలాగుందో, ఆ రూపం ఎలాగుందో, ఆ రంగు ఎలాగుందో, ఆ జడ ఎంత పొడుగ్గా ఉందో, ఇవే చూస్తున్నారు చాలామంది. పెళ్లి చూపులకి వెళ్ళినోళ్ళు, మొన్న ఓ స్థలంలో మేము సువార్తకి వెళ్తే ఆ ఇంటి వారు చెప్తున్నారు, అయ్యా మా అబ్బాయికి పెళ్లి చూపులకి వెళ్ళాం, ఆ అమ్మాయి అంతా బాగుంది కానీ జడ చాలా కొరసుకుందంట. జడ నచ్చలేదంటే ఇంతకు అత్తగారికి జడ చాలా కొరసుకుందండి, మేకతోకలాగా అంటుంది. చాలా బాధపడ్డాం మేము. కనుక బాహ్య సౌందర్యం, దేవుడిచ్చిన అవయవాలు నీకు ఎంత జడైతే అదే, ఆ జడే నీకు అందం. ఎటువంటి ముక్కిస్తే ఆ ముక్కే నీకు అందం, ఎటువంటి రంగు ఇస్తే ఆ రంగే నీకు అందం. నలుపని, ఎరుపని, ఏదేదో రకరకాల పేర్లు పెడతాం మనం. కానీ దేవుడిచ్చిన అవయవాలు మనకి అందాన్ని ఇచ్చేవి. ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా మనం మన అవయవాలు చూసుకొని మనం మెచ్చుకోవాలి, మన రంగుని చూసి మనం మెచ్చుకోవాలి. స్తోత్రం చెల్లించండి. కనుక ఈ అవయవాలను మనము సౌందర్యంగా తీర్చడానికి మనము ప్రయత్నించకూడదు. పూర్వకాలంలో జడల్లో సవరాలు పెట్టేవారండి. ఎంతమంది తెలుసు? చేతులెత్తారా? చాలామంది ఎరగరేమో. సవరాలు పెట్టేవారు. అవి కూడా ఎంట్రికలతో తయారు చేసేవే. అంటే జడ బాగా పొడుగ్గా ఉండాలని పెట్టేవారు పూర్వకాలంలో చాలామంది. ఇప్పుడు కూడా పెడుతున్నారు లేదు నాకు తెలియదు. స్తోత్రం చెబుతారా? రబ్బర్ బ్యాండ్లు పెట్టుకొని కుదరదు, అది జడే అల్లుకోవాలి. ఎందుకంటే సౌందర్యం, బాహ్య సౌందర్యం కొరకు ఈ అవయవాలకి అనేకం తగిలించేస్తున్నారు చాలామంది. జడకోమో సవరం, కాళ్ళకు కొన్ని, చేతులకు కొన్ని, వ్రేలుకు కొన్ని, ముక్కుకి, ఇలాగా ప్రతి అవయవానికి కూడా ఏవేవో తగిలించుకుని సౌందర్యవంతులుగా లోకాన్ని చూపించుకోవడానికి చూస్తున్నారు. అదో లోకం మెచ్చుకునే సౌందర్యం, కానీ అది దేవుడు మెచ్చుకోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒళ్ళంతా కూడా నిలువున బంగారు నగలు పెట్టుకుని తొడిగేసుకుని వస్తే నువ్వు ధనవంతురాలు అని, చేతుల నిండా ఉంగరాలు పెట్టుకుంటూ ధనవంతుడు అని లోకం నిన్ను చూస్తుంది, మెచ్చుకుంటుంది, గౌరవిస్తుంది ఏమో. కానీ దేవుడు అంతరంగ స్వభావాన్ని కోరేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బాహ్యంగా నువ్వు ఎన్ని రకాల ఆభరణాలు ధరించుకున్నా, ఎటువంటి సౌందర్యాన్ని హద్దుకున్నా అదేమి దేవుడు లక్ష్యం చేయడంట. అదేమి దేవుడు చూడండి. దేవుడు లక్ష్య పెట్టేది మన హృదయాన్ని. అందుకంటాడు, మనుషులు ఎవరైతే మెచ్చుకుంటారో వారిని దేవుడు అసహించుకుంటాడని ఉంది. మనుషులు గణపరిచే వారిని దేవుడు నీచంగా ఎంచుతాడని ఉంది. స్తోత్రం చెల్లింతారండి. కనుక దేవుడు మనకిచ్చిన అవయవాలే మనకు అందాన్ని ఇచ్చేవి.
ఎవరికి ఇచ్చిన అవయవాలు వారికి అందాన్ని ఇస్తాయి. కనుక ప్రియులారా, ఈ అందాన్ని చూసి మనం మోసపోవాల్సిన పని లేదు. కనుక దాన్ని సౌందర్యంగా తీర్చుకోవాల్సిన అవసరత లేదు. కానీ ప్రతి మానవుడు కూడా హృదయ సౌందర్యము కలిగిన వాడై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం అనుకుంటాను. హృదయము 17:9 ఉంటాయి. కనుక మన పై రూపాన్ని చూసి మోసపోవద్దు అంటున్నాడు దేవుడు. ఆదిలో ఆదామవ్వలను దేవుడు సృజించింది యథార్థవంతులుగా, హృదయ సౌందర్యము గల వారిగా సృజించాడు. అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకోవడం వల్ల వారు హృదయం మోసకరమైనదిగా, ఘోరమైన వ్యాధి కలదా మారిపోయింది. ఎప్పుడైతే లోకాసులకు లోబడ్డారో, దుష్టుడైన సాతాను యుక్తిగల సర్పములో ప్రవేశించి నేత్రాస, శరీరేచ్ఛ, జీవపుటంబాలను ఎప్పుడైతే మానవులోనికి పంపించిందో, ఆ లోకాశలే మానవుడి యొక్క హృదయాన్ని మోసకరమైనదిగా, ఘోరమైన వ్యాధి కలదిగా మార్చేసింది. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే మానవుని అంతరంగ స్వభావం, సౌందర్యం చెరిపేసింది సాతాన్. సైతానికి తెలుసంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో మానవుల్లోంచి హృదయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడని ఎరిగి హృదయ సౌందర్యాన్ని పాడు చేసేసాడు సాతాన్. అంటే లోకాశలు అనేవి మానవుని హృదయ సౌందర్యాన్ని పాడు చేసేవి ఉన్నాయి. కనుక దేవుడు ఇష్టపడే హృదయ సౌందర్యాన్ని సైతాను లోకాశలను పంపించి మానవ హృదయంలో పాడు చేసిందండి. అందుకే దేవుడు ఆదామవ్వలను తన సన్నిధి నుంచి దూరంగా త్రోసేశాడు. ఆయన అసహించుకున్నాడు వారిని. ఇష్టపడితే ఏదేను తోటలోనే ఉంచుకున్నాం. ఏదేను తోట నుంచి వారిని ఎట్టివేసి ఏదేను తోటకు ఇరువైపులా ఖడ్గజ్వాలలను పెట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి మానవుని హృదయం మోసకరమైనదిగా, ఘోరమైన వ్యాధి కలదిగా ఉంది. కనుక బాహ్యముగా ఎంతో సౌందర్యాన్ని మానవుడు అద్దుకుంటున్నాడు, అలంకరించుకుంటున్నాడు. కానీ అది మనుషులు మెప్పు కొరకు చేసే కార్యమే. కానీ దేవుడు మెచ్చుకోవాలంటే మన హృదయ సౌందర్యము గలవారమై ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ అంతరంగ స్వభావం మారాలి. ఈ అంతరంగ స్వభావం మారకపోతే దేవుడు మనలను ఇష్టపడడు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 6 నుంచి 8వ వచనం వరకు చదవండి. దయతో ప్రవక్తల ద్వారా రాయించిన మాటలండి అవి. మానవులు సర్వ శరీరులు కూడా దేని పోలి ఉన్నారంట? గడ్డిని పోలి ఉన్నారటే. గడ్డి కోయబడుతుంది, వాడిపోతుంది. అలాగే వారి అందమంతా ఎలాగుందంటే అడవి పువ్వులలో ఉందట. దేవుని స్తోత్రం చెల్లించండి. అలా పోస్తాయి, 2 దినాలు 3 దినాలు ఉంటాయి, తర్వాత రాలిపోతుంటాయి. కొన్ని దినాలకే రాలిపోతాయి. దాన్నే 3 నాళ్ళ ముచ్చట అన్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. పువ్వు వికసించిన తర్వాత 3 రోజులే ఉంటుందట, తర్వాత రాలిపోద్దంట. ఈ రీతిగా మానవుని యొక్క జీవితం ఉంది. మనము గడ్డి లాంటి వారం. మన అందము అడవి పువ్వులు లాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని పేతురు గారు కూడా తన పత్రికలో రాశాడండి. 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి, 24వ వచనంలో ఉంటుందన్నమాట.
కనుక మానవ జీవితం ఎంత అల్పమైనదో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మన అందం అనేది ఎంత అల్పమైనదో కూడా బైబిల్ గ్రంథములో చాలా తేటగా రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, గడ్డి లాంటిది మన జీవితం, పువ్వు లాంటిది మన అందం. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. అలాగే మన జీవితమో ఎండిపోద్ది, మన అందమో రాలిపోద్ది. ఇది బాహ్యమైనటువంటి అందాన్ని చూపించే మాటలండి. చూడండి, అంతరంగ స్వభావాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మానవుడు అల్పమైన దాన్ని ప్రేమిస్తున్నాడండి, అల్పమైన వాటిని చూసి ఇష్టపడుతున్నాడండి. కానీ దేవుడు ఇష్టపడేది హృదయ సౌందర్యాన్ని. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన ఇతివృత్తాంతాలు ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథంలో అక్కడ దేవుడు దావీదును అభిషేకించే ముందు, బాలుడైన దావీదును అభిషేకించే ముందు సమూయేలు ప్రవక్తను తన తండ్రి అయిన యెషయి వద్దకు పంపించాడండి. పంపించినప్పుడు అక్కడ జరిగిన కార్యం రాయబడి ఉంది. 16వ అధ్యాయములు ఉంటుంది ఆ మాటలో. 7వ వచనం చదవండి చాలు. యెషయి కుమారుల్లో మొదటి వాడి నుంచి ఏడవ వాడు వరకు చూపించారంట ప్రవక్త అయిన సమూయేలుకు. దేవుడిని పిల్లల్లో ఒకరిని అభిషేకించమన్నాడు, నీ కుమారుల్లో వారిని ఎదురు తీసుకురామని ప్రవక్త చెప్పినప్పుడు యెషయి తన కుమారులు పెద్దవాడి నుంచి 7వ వాడు వరకు చూపించేనే వచ్చాడు. పెద్దవాడిని చూసినా వాడు ఆజానుబాహుడు, మంచి అందగాడట. సమూయేలు ప్రవక్త అనుకున్నాడు, ఇతనే కోలు దేవుడు అభిషేకించమన్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు అనుకున్నాడంట. హృదయంలో పై రూపాన్ని చూసి దేవుడు అంటాడు, నువ్వు పై రూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నావు, నేను హృదయమును లక్ష్య పెట్టేవాడిని. అతన్ని కాదు అంట 7 త్రోసేశాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు కుమారులు అంటే మరొకడు ఉన్నాడండి, వాడు గొర్రెలను మేపుకున్నాడు, మందలు మేపుకుంటున్నాడు అన్నాడు. అతన్ని రప్పించమన్నాడు సమూయేలు ప్రవక్త. అతడే దావీదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ బాలుడైన దావీదును సమూయేలు ప్రవక్త ఎదురుకు తీసుకొచ్చారో దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలు ప్రవక్తతో. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త మనసాక్షితో దేవుడు మాట్లాడుతూ, ఇతడే నేను ఎన్నుకున్నవాడు. హల్లెలూయా. బాలుడైన దావీదు హృదయ సౌందర్యము గలవాడు. ఎందుకంటే బాల్య దినముల నుండే సృష్టికర్తను స్మరిస్తున్న భక్తుడండి ఆయన. అతడు మందల మేపుకుంటూ సితారా వాయిస్తూ దేవుని స్తుతించే అనుభవం గలవాడట. అంటే బాల్య దినములుండే సృష్టికర్తను స్మరణము తెచ్చుకున్న భక్తుడు. అతని హృదయ సౌందర్యము గలవాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించే అనుభవం మన హృదయంలో ఉంటే ఆ మోసకరమైన ఘోరమైన వ్యాధి తొలగించబడుతుందండి. ఆనాడు అటువంటి రీతిగా బాలుడైన దావీదు హృదయ సౌందర్యాన్ని పొందుకున్నాడు. కనుక అంతరంగ స్వభావం ఎరిగిన దేవుడు అంటున్నాడు, ఇతడే నేను ఎన్నుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఎప్పుడూ కూడా బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు ప్రియులారా. అందుకని మన హృదయ శుద్ధి కావాలి, మన హృదయం అంతరంగ స్వభావం మారాలి, పరిశుద్ధమైన హృదయంతో రావాలి, యథార్థమైన హృదయం తన సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం. శుద్ధ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే తన ఎడల యథార్థ హృదయం గలవాన్ని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుందండి, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ప్రసంగి. హల్లెలూయా. పాట పాడమంటే చాలా బాగా పాడేస్తాం దుర్దినములు రాకముందే, చాలామందికి వచ్చి పాట. కానీ ఆ దుర్దినాలు అనేవి మన జీవితంలో రాబోతున్నాయని, ఆ చెడ్డ దినాలు రాబోతున్నాయని, భయంకరమైన కార్యం దేవుడు లోకములో జరిగించబోతున్నాడని నిజంగా మనం గుర్తెరిగిన వారమైతే
బాల్య దినములనందే సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటాం. సృష్టికర్తన దేవుణ్ణి తెలుసుకుంటాం. ఆయనను స్మరించే వారిగా మారిపోతామండి. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక డాక్టర్ గారు నాతో మాట చెప్పాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిందంటే ఈ పని మాట చెప్పి. ఆయన యేసు ప్రభుని తెలుసుకోవాలని ఆశ కలిగిందట. ఆయనకి ఆశ కలిగితే మనము లక్ష్యవాడ కొమ్మర్ల ఇంటి పక్కనే సభ పెట్టాం ఒకరోజు, రాత్రి సభ. ఎదురుమొన్న మోజేష్ గారు వచ్చారు వాక్యం చెప్పడానికి. ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ అప్పుడు కరెంటు పోయింది. జనరేటర్ పెట్టే శక్తి మనకు లేదు. కనీసం పిస్టమాట్ లైట్ కూడా పిస్టమాట్ లైట్లే ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ లైట్లు అవి కూడా పెట్టలేకపోయాం, ఎందుకంటే డబ్బు లేని సేవ. ఆ కరెంట్ ఆగిపోయిందని చెప్పి వాక్యం పూర్తి చేయకుండా ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. ఎదురుమోని మోజేస్ గారు. అప్పటి నుంచి ఆయన మళ్ళీ పిల్లలేదు. నేను ఎక్కడ కూటం పెట్టినా ఆయన వాక్యం వినడానికి వెళ్ళలేదు కూడా నేను. ఎందుకొరకంటే ఆత్మను ఆర్పకూడదని వాక్యం చెప్తుంది. చక్కగా వాక్యం నడుస్తుంది అక్కడ. ఆ వినడానికి అనేక మంది అన్యులు వచ్చారండి ఆ సభకి. అందులో ఈ డాక్టర్ గారు కూడా ఉన్నారు. మీకు అర్థమై ఉంటుంది ఆ డాక్టర్ గారు ఎవరు. చాలా సీనియర్ డాక్టర్ గారు ఆయన కూడా ఉన్నాడు. చాలామంది అంజులు కూర్చున్నారు ఆ సభలో, వాక్యం వింటున్నారండి వారందరూ. వాక్యం దేవుడు తన ఆత్మకార్యం జరుగుతుంది అక్కడ మన ఆసక్తిని బట్టి. కరెంట్ ఎప్పుడైతే పోయిందో వెంటనే ఆయన మౌత్ పక్కన పెట్టి దిగేసి వెళ్ళిపోయాడు ఆయన. స్తోత్రం చెబుదామా? తర్వాత మరొక పాస్టర్ గారికి అవకాశం ఇస్తే కొన్ని మాటలు చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. మీకు గుర్తుందో లేదో తెలియదు, సేవా ప్రారంభం నుంచి నాకు గుర్తండి. ఆ డాక్టర్ గారు నన్ను అడిగారు. ఆ ఉన్న కొన్ని మాటలు నా హృదయాన్ని కదిలించే, కానీ ఆయన అర్ధాంతరంగా చెప్పేది పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి, మీ పాస్టర్లు అంతేనా అని చెప్పిన తర్వాత అన్నాడు, నా మనవరాలు ఉంది, దాని వయసు 7 సంవత్సరాలు, భక్తిలో పరవశించిపోతుంది. తాతయ్య గారు నేను హరికథ నేర్చుకుంటానంది, హరికథ నేర్పిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు అనేక స్థలాల్లో అమ్మాయి హరికథ చెప్తుంది. ఆ దైవ సన్నిధిలో నడిపిస్తే మీ మనవారు ఇంకా దేవుడు ఉన్నత మెజలు ఉంచుతాడన్నారు. మీ పాస్టర్లు అలాగే చెప్తారు, ఎందుకంటే దేవుని కొరకు పూర్తిగా వారికి తెలియదు అన్నాడు ఆయన. తర్వాత ఇటీవల కనపడి చెప్పాడు నాకు, ఇంతకే ఆనాడు మీరు చెప్పిన మాట నాకు గుర్తుంది, ఆనాడే నా మనవరాల్ని నిజదేవుడిని తెలియజేస్తే, నిజదేవుడు యొక్క దేవుడిని స్మరించే అనుభవం మా మనవరాలకుంటే ఈనాడు నిజంగా ఆ జీవితము పరిమళ వాసనగా మారిపోయినండి, ఇప్పుడు బాధపడుతున్నాను అన్నాడు ఆయన. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ దగ్గరగా. కనుక బాల్య దినమందే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అందుకనే మన సంఘంలో సండే స్కూల్ ఏర్పాటు చేశాం. ఈ సేవ ప్రారంభం నుంచి కూడా సండే స్కూల్ నడుపుతూనే వచ్చామండి. సేవ ప్రారంభించి కొన్ని దినాల నుంచి సండే స్కూల్ నడుపుతూనే వచ్చాం. మన సండే స్కూల్కి అనేక మంది బిడ్డలు వచ్చారు. ఈ చుట్టుపక్కల మన బీసీ సోదరుల్లోంచి అనేక మంది ఆ చుట్టుపక్కల నుంచి అనేక మంది సన్నవేలు నుంచి కూడా వచ్చేవారు మన సండే స్కూల్కి. ఎంతమంది తెలుసు మీకు? సన్నవేలు నుంచి కూడా వచ్చేవారు సండే స్కూల్ పిల్లలు. ఇక్కడ చాలామందికి తెలియదు పాపం. మన చెట్టు బెజ్జలు కుటుంబాల నుంచి వచ్చేవారు. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి కనపడి, పాస్టర్ గారు బాగున్నారా, వందనాలండి, మీరు నేర్పించినటువంటి భక్తి మా జీవితానికి ఎంతో మేలు చేసిందండి అంటుంది. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎంతోమంది మేము మర్చిపోలేదు. అందుకనే సామెతలు 22:6 అంటాడు, నీ బాలుడు నడవలసిన మార్గములో వానిని నడిపించుము, పెద్దవాడైనప్పుడు వాడు త్రోవ తప్పిపోడు అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక మన పిల్లలకు దైవనామస్మరణ, నిజదేవుణ్ణి తెలియచేయాలి. ఆ దేవుణ్ణి స్మరించే అనుభవం వారికి నేర్పించాలి. అందుకనే సండే స్కూల్కి అందుకే పిల్లల్ని పంపండి అమ్మా అని ప్రయాసపడుతూ రౌపాల్ గారు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఆ గిఫ్ట్లు సిద్ధపరుస్తున్నాడు. ఎన్నెన్నో ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకొరకంటే
మీ పిల్లలు బాల్య దినమందే సృష్టికర్తను స్మరించేవారు ఉండాలని. దేవునికి స్తోత్రం. సృష్టికర్తను స్మరించే మనసు వారికి ఉంటే వారి హృదయం దేవుడు మెచ్చే సౌందర్యం గలదా మారిపోద్ది. వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారిని అంచెలంచెలుగా హెచ్చించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎవరినైతే ఇష్టపడతాం వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తామండి. ఇష్టపడ్డ వారిని హత్తుకుని ఎత్తుకుంటామండి. అలాగే దేవుడు కూడా మన పిల్లలు దైవనామ స్మరణ కలిగి ఉంటే, బాల్య దినమందే సృష్టికర్తను స్మరించే అనుభవంలో వారు పెరిగితే వారి హృదయము దేవుడు మెచ్చే సౌందర్యము గలదిగా మారిపోద్ది. వారిని దేవుడు ఇష్టపడతాడు. వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన హత్తుకుని ఆశీర్వదిస్తాడు. నమ్ముని వారు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే అదే సామెత 23:26 అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా కనబడనిమ్మంటాడు. దేవునికి స్తోత్రం. కనుక బాల్య దినం అందే మన పిల్లలు వారి హృదయాన్ని దేవుడికి ఇచ్చేవారుగా మనం సిద్ధపరచాలి. అలా సిద్ధపరిచినప్పుడు ప్రియులారా, మన హృదయంలో మోసకరమైనటువంటి మనసును, ఆ ఘోరమైన గర్వముతో కూడినటువంటి వ్యాధిని దేవుడు తొలగించి వేస్తాడు. హల్లెలూయా. హృదయ సౌందర్యము గలవారిగా మార్చేస్తాడండి. కనుక అటువంటి అనుభవములు మనం ఉండాలని దైవలేఖనాలు ఎంతగానో మనకి ప్రబోధిస్తున్నాయి, ప్రకటించబడుతున్నాయి. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదివినట్లయితే, హల్లెలూయా. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమకు అంతు లేదండి. అంతులేని ప్రేమ, అగాపే ప్రేమ దేవునిది. దేవుని ప్రేమను కొలవలేము. లోకమును అనగా లోకములో ఉన్న ప్రతి మానవుడిని అర్థం. అందుకనే ఆ యొక్క ఈ మాటను తీసుకుని అనేక మంది కవీశ్వరులు కొన్ని పద్యాలు రాశారు. లోకం అంటే మట్టి కాదో, ఈ లోకం అంటే మనుషులు అని రాశాడు కవీశ్వరుడు. యథార్థమండి, బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ కూడా. కనుక లోకములో ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, వారి మీద దయ చూపిస్తున్నాడు. కనుక ఆయన తన అద్వితీయ కుమారుని క్రీస్తు యేసు లోకానికి అందుకే పంపించాడు. క్రీస్తు యేసు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే ఆయనకు అప్పగించుకుంటారు. ఎందుకొరకంటే క్రీస్తు యేసు నందు ఎందుకు విశ్వాసం ఉంచాలంటే, క్రీస్తు యేసే మానవుని హృదయాన్ని మార్చిన దేవుడు. హల్లెలూయా. మోసకరమైన మన హృదయాన్ని, ఘోరమైన వ్యాధితో నింపబడిన హృదయాన్ని మార్చడానికి వచ్చిన దేవుడైన. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, పరమ వైద్యుడు అని. ఈ లోకములో లేని ఔషధాలు యేసయ్యలో ఉన్నాయి. ఈ లోకంలోని ఔషధాలు మన శరీరాన్ని స్వస్థపరిచేవి దొరుకుతాయి, కానీ హృదయాన్ని బాగు చేసే ఔషధం ఒక యేసయ్య వద్దే ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడండి. స్వస్థపరిచే యెహోవాను నేనే అని అందుకే చెప్పాడు. కనుక దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనదని మనం గుర్తించాలి. కనుక మన హృదయాన్ని స్వస్థపరచడానికి భూలోకానికి శరీరధారిగా భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన భూలోకములో సంచరిస్తున్న దినాల్లో జరిగిన సంభవాల్లో ఒక సంభవం ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయములోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చదవండి. చాలామంది చేతులు లేవట్లేదు, చెబుదామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. భూలోకములో సంచరిస్తూ అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారు ఆయన.
ఎన్నో సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు. ఎందుకు చేశారంటే తన మహిమను లోకానికి కనపరచడానికి, ఆయన దైవత్వాన్ని వెల్లడి చేయడానికి మాత్రమే చేశారు. అసలు ఆయన వచ్చింది అద్భుతాలు చేయడానికి కాదు, సూచక్రియల ద్వారా మానవుణ్ణి సంతుష్టపరచడానికి కాదు. ఆయన చేయడానికి వచ్చిన కార్యం ఒకటి ఉంది, మానవ హృదయాన్ని స్వస్థపరచడానికి వచ్చాడు. హల్లెలూయా! మార్పు లేని మానవ హృదయాన్ని మార్చడానికి వచ్చాడు. హృదయ సౌందర్యాన్ని కోల్పోయిన మానవ హృదయాన్ని స్వస్థపరిచి హృదయ సౌందర్యము గలవారిగా, దేవునికి ఇష్టలుగా మార్చడానికే లోకానికి వచ్చాడు ఆయన. అయితే యేసు ప్రభువు వద్ద కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి భక్తులు అనబడేవారు వచ్చారట. వచ్చి, బాతుకుడా, ఈ ప్రాంతంలో ఒక సూచక్రియ చేయి అన్నారంట. అప్పుడు యేసు ప్రభువు వారు హృదయాంతరంగంలోంచి మాట మాట్లాడాడు. వ్యభిచారులైన ఈ చెడ్డ తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారన్నాడు. ఎంత ఘాటైన పదం అండి! స్తోత్రం చెల్లించారా? హల్లెలూయా! మానవుడు హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదండి, హృదయ సౌందర్యాన్ని కోరుకోవట్లా, బాహ్యమైన సూచక్రియలు. నేను నా కుటుంబంలో నా కొదువులు తీర్చమనండి, లేకపోతే మా అమ్మాయి పెళ్ళి అవనివ్వండి, మంచి ఇల్లు ఇవ్వనివ్వండి, నా రోగం కుదుడు పడినివ్వండి, ప్రభు సన్నిధికి వస్తానని చెప్పులు ఎంతోమంది ఉన్నారు. సూచక్రియలు కావాలి వాళ్ళకి. ప్రార్థన చేస్తే మా జీవితంలో ఈ కార్యం జరిగిందండి, అది సూచక్రియలు. ఈ సూచక్రియల కొరకు ఎదురు చూసేవారందరూ ఎటువంటి వారట? వ్యభిచారులైన చెడ్డ తరము వారట అండి. యేసయ్య చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు ఇది, యేసయ్య చెప్పిన మాట అండి. సూచక్రియలు కాదు మన బ్రతుకును మార్చేవి. మీ అమ్మాయి వివాహం అయినంత రాని నీ కొదువు తీరలేదు, నీవు మంచి ఇల్లు కట్టుకున్నంతరా నీ బ్రతుకు మారలేదు, లోకంలో నీకు కావలసినవన్నీ పొందుకున్నా నీ బ్రతుకులో మార్పు లేదు. దేవుడు నిన్ను మనుషులు ఇష్టపడతారు. మంచి ఇల్లు కట్టుకుంటే నీ మనుషులు ఇష్టపడవచ్చు. ఇటీవల ఒక స్థలంలో మేము కొంతమందితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఓ సహోదరుడు అన్నాడు, ఈ రోజుల్లోనండి పాస్టర్ గారు, ఇల్లు కట్టినోడు అంత దౌర్భాగ్యుడు ఎవడో లేడండి అన్నాడు. ఏమి ఇల్లు అండి అన్నాను. బిల్డింగ్ అంట. బిల్డింగే ఇల్లు అంటే ఈ రోజుల్లో. బిల్డింగ్ లేనోడు అనగా బిల్డింగ్ కట్టినోడు పనికిరాని వాడే అంటున్నాడు ఆయన. నేనన్నాను, నాది పెంకిడిల్లు, మరి నేను పనికిరాని వాడినే కదా అన్న. అబ్బే మిమ్మల్ని అంటలేదు, నన్ను అంటలేదంట. అంటే బిల్డింగ్ ఉన్న వాళ్ళే గనులు అంటండి ఆయన దృష్టిలో. మంచి బిల్డింగ్ వేసిన వాళ్ళే గనులంట. అది పెంకిడిల్లు కానీ తాటకిల్లు కానీ గుడుసులు ఉన్నవాళ్ళు అంటే ఎందుకు పనికిరాని వారు అన్నాడు. ఆయన గుడుసులోంచి వచ్చిన సంగతే మరిచిపోతున్నాడు ఆయన. నేను మాట అన్నాను, పూర్వము నీ చిన్నతనంలో 7 ఆకుల గుడుసు మీది, నాకు తెలుసు, నీకు తెలదు, మరి నాకంటే బాగా చిన్న వయసు అయింది, నాకు తెలుసు మీ బ్రతుకు. 7 ఆకుల గుడుసు, చిన్న గుడుసు మీది. ఆ తాటాకు కూడా కట్టుకోవడానికి ఇది ఉండేది కాదు, మీకు దూరెళ్ళవలసి వచ్చింది మీ గుడుసులోకి. కీటిల్లు చిన్నది, దడి మీద మట్టి రాసి, దడి ఇంటికి మట్టి రాసి కీటిల్లు కట్టారు మట్టలది. నాకు తెలుసు. మీ నాన్నగారు పాలితానం చేసేవాడు, మీ అమ్మగారు ఎప్పుడు కూడా 300 రోజులు పనే. ఆ విధంగా వారు కష్టపడి మళ్ళీ పెంచారు. ఈవేళ బిల్డింగ్ వేసుకున్నావని, బిల్డింగ్ వేసినోడే గొప్పోడంట, బిల్డింగ్ అయినోడంతా ఎందుకు పనికిరాడని అంటున్నాడు. సరే, ఎంత భయంకరమో. అంటే మనుషులు చూసేది పై రూపాన్ని అండి. దేవుని స్తోత్రం చెబుదామా? తలదాచుకోవడం నీడ లేనివాడు అనేక మంది ఉన్నారండి. ఇంకా మొన్న ఒక సహోదరు చెప్తున్నారు, అయ్యా కలకత్తాలో ప్లాట్ఫారం మీద వేలాది మంది నిరాశలై పడి ఉన్నారండి. ఇంకాను తలదాచుకోవడానికి స్థలం లేక, వానకు తడిసి ఎండకి ఎండి తిండి కోసం భిక్షమెత్తుకుని పిల్లాపాపలతో ప్లాట్ఫారం మీద పడుకునేవారు ఈనాడు అనేక మంది ఉన్న. కలకత్తా కాదమ్మా, చాలా ఏరియాలో ఉన్నారని చెప్ప. ఎందుకని మా తండ్రి గారు చెప్పేవాడు, మా నాన్నగారు,
మేము బొంబాయిలను కొత్తలో బాబు ప్లాట్ఫారం మీద పడుకునేవారు. అప్పుడు బొంబాయి అనేవారు, ఇప్పుడు ముంబై అంటున్నారు. ప్లాట్ఫారం మీద పడుకుని తలదాచుకునే స్థలం లేదు, ఎవరు మాకు చోటు ఇవ్వలేదు. మేము అక్కడక్కడ పని చేసుకుంటూ జాగ్రత్తగా పోర్టులో ఆలుపట్టు నీళ్ళు పట్టుకొని కష్టపడి పనిచేసి అప్పుడు 100 కేజీలు బస్తాలు మోసేవారు వాళ్ళు. ఇప్పుడు అంతా ఏముందండి, సులువు కదా. ప్లాట్ఫారం మీద పడుకొని హైదరాబాద్లో భూషణ్ గారు, పల్లయ్య గారు, మా నాన్నగారు, అలాగే కుటుంబరావు గారు తండ్రి, ఇక్కడ బొంబాయి భూషణ్ గారు, వాసన శెట్టి భూషణ్ గారు, అందరూ కూడా బొంబాయి శెట్లే. వీళ్ళందరూ బొంబాయిలో ఆనాడు కష్టపడి ప్లాట్ఫారం మీద పడుకుని కష్టపడి పనిచేసిన వాళ్ళండి. స్తోత్రం చెబుదామా. ఈ వేళ ఏదో కలిగిన బిల్డింగ్లు కట్టుకున్నారు కొంతమంది, కట్టుకోండి, వారి సామర్థ్యాన్ని కట్టుకోనివ్వండి. అంతలో వారు గొప్పవాళ్ళని చెప్పడానికి లేదు, మనసు దృష్టిలో గొప్పవారు కావచ్చు. ఆయన మాట అన్నప్పుడు నేను వెంటనే అన్నాను, అయితే నేను ఎందుకు పనికిరాని వాడిని కావాలో అన్నాను, మీ దృష్టిలో అన్నాను. అబ్బాయి మిమ్మల్ని కాదు అంటున్నాడు. స్తోత్రం చెల్లిందామా. కనుక ప్రియులారా, మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సామర్థ్యం ఇస్తాడండి కట్టుకోవడానికి, కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. మందిరం ఎలా కడతామని అనుకున్నామా చెప్పండి. మన సంఘంలో ఎవరన్నా అంజులు అంటున్నారు, మీరు అంత మందిరం కడతారని మేము కల్లో కూడా ఊహించలేదు అంటున్నారు ఈనాడు. అంటే మేము కట్టింది కాదు నాయన, దేవుడు కట్టించాడు. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఎన్ని పాటలు పడేవారమో ఈ మందిరం కాకులు సమకూర్చడానికి, నిలబెట్టడానికి ప్రతి సంవత్సరం. మరి ఎంత గొప్ప మందిరం దేవుడిచ్చాడండి. స్తోత్రం చెబుదామండి. కనుక ఏదో మనుషులు మెప్పు కొరకు కట్టింది కాదు, ఇది దేవుడే ఏర్పాటు చేశాడు. అందుకే బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్తుంది, వీళ్ళు చాలామంది సూచక్రియలు కావాలి. మందిరములో ఏసీ ఉంటేనే, మందిరములో కంఫర్టబుల్గా అన్నీ ఉంటేనే ఆ మందిరానికి వెళ్తారంట చాలామంది. సూచక్రియలండి. ఆడ ఏసీ ఉందా, కింద కూర్చోకుండా అందరికీ కుర్చీలు ఉన్నాయా, కంఫర్టబుల్గా ఉంటుందా అని అడుగుతున్నారు చాలామంది. అంతా కూడా ఈవేళ సుఖభోగులు, వారినే భక్తిహీనులని రాశాడు బైబిల్లో. స్తోత్రం చెల్లిందారా. యేసు ప్రభుని అడుగుతున్నారు పరిసయ్యులు, శాస్త్రులు అన్నది భక్తులు అడుగుతున్నారు, సూచక్రియలు చేయండి అంటున్నారు. అసలు యేసయ్య ఎందుకు భూలోకానికి వచ్చాడో వారికి తెలియదు. అందుకు అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియలు అడుగుతున్నారు. ఇదిగో నేను చెప్తాను వినండి, యానాను గూర్చిన సూచక్రియ తప్ప మరొక సూచక్రియ ఏది కూడా ఈ తరం వారికి దేవుడు చూపించడు. దేవునికి స్తోత్రం. ఎలాగనగా యోనా తిమింగలము గర్భములో 3 దినాలు ఎలాగైతే ఉన్నాడు, అలాగే మనుష్య కుమారుడికి వచ్చిన యేసుక్రీస్తు వారు 3 దినములు భూగర్భములో ఉంటాడు. హల్లెలూయా. 3 దినములు తిమింగలము కడుపులో ఉండి నినెవే ఒడిన విడిచిపెట్టిన యోనా వలె ఈ మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చిన యేసయ్య సమస్త మానవాళి పాపరోగాన్ని తొలగించడానికి, హృదయ సౌందర్యం ఇవ్వడానికి ఆయన సౌందర్యహీనుడిగా మారిపోయాడు, అందము లేనివాడిగా మారిపోయాడు, వికారము గలవాడిగా మారిపోయాడు. గాయాలతో సిలువలో వేలాడి ఆయన కార్చిన రక్తము ద్వారా మానవాళి హృదయాన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. అలా స్వస్థపరిచిన దేవుడు మన నుంచి తిరిగి లేచి పునరుద్ధానుడై ఈవేళ ఆయన సేవించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పునరుద్ధాన అనుభవం కలిగిన యోనా మాటలు విన్నవారు హృదయాలన్నీ మారిపోయినాయి. వీళ్ళు యేసయ్య మాట నిజంగా మనసు అప్పగించుకుని వింటే నీ మనసే మారిపోద్ది. హల్లెలూయా. అనగా పునరుద్ధానుడిని యేసయ్య మాట మన హృదయాన్ని స్వస్థపరిచేది, హృదయాంతరంగములను సౌందర్యముతో నింపే మాటలవి. అందుకనే మన హృదయాన్ని యేసయ్య సన్నిధికి రాగానే అప్పగించుకుని యేసు మాటలు వినగలిగితే ఆ మాటల్లో పునరుద్ధాన శక్తి ఉంది. హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తే నీ నా మన హృదయములను స్వస్థపరిచి హృదయ సౌందర్యములు గలవారిగా మార్చేస్తుంది. హల్లెలూయా. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ ఆయనకు హృదయాన్ని అప్పగించుకోరండి. హృదయాన్ని అప్పగించుకోకుండా ఎంతకాలం నువ్వు భక్తి చేసినా,
నీ హృదయము సౌందర్యవంతముగా మార్చబడదు. ఆ పునరుద్ధాన శక్తితో నింపబడిన దేవుని మాటలు నీ హృదయాన్ని తాకవు, నీ హృదయాన్ని స్వస్థపరచవు. కనుక నువ్వు దేవుని మందిరానికి వస్తున్న నీవు సోదరుడా, నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే మన సంఘానికి వస్తున్న ముందే నేను చెప్తున్నాను, మీరు మందిరములోకి అడుగడే ముందే ఆ ద్వారం వద్దే ప్రభుకి హృదయాన్ని అప్పగించుకుని ప్రార్థన చేసుకుని లోనకు రావాలని చెప్తుంటాను నేను. బయట హాల్లో కూర్చున్న వారు అనుకోవచ్చు, ఆ గేటు వెలుపలే మీరు ప్రార్థన చేసుకుని రావాలి. ప్రభువా, నా హృదయాన్ని అప్పగిస్తున్నాను, నీ పునరుద్ధానపు శక్తితో కూడిన మాటలు నా హృదయంలోనికి పంపించి నా హృదయాన్ని స్వస్థపరచండి, శుద్ధ హృదయం నాకు ఇవ్వండి, హృదయ సౌందర్యంతో నింపండి. అయ్యా, నా హృదయ సౌందర్యాన్ని కదా నువ్వు కోరుకుంటున్నావు, హల్లెలూయా అని విశ్వాసంతో ప్రభుకు అప్పగించుకుని రావాలి. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు. ఆయన నోటి మాటల్లో పునరుద్ధాన శక్తి ఉంది. ఆ పునరుద్ధాన శక్తితో కూడిన మాటలే మన హృదయాలను మారుస్తుంది. అందుకని అపోస్తుల కార్యాల్లో లోకానే భక్తుడు చక్కని మాటలు రాసి పెట్టాడు. అక్కడ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30-31 వచనాలు చదవండి దయతో. హల్లెలూయా. మన ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధానుడు. ప్రియులారా, పాప మరణమును మరణింపచేయడానికి సిలువలో మరణించిన దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడు. అందుకనే దేవుని ప్రజలైన మనం ఆయన మరణ పునరుద్ధానములను గుర్తెరిగిన వారమై ఉండాలి. ఇదిగో నా హృదయాన్ని స్వస్థపరచడానికి, నా పాపభూయిష్టమైన హృదయాన్ని బాగు చేయడానికి, ఆ పాప మరణాన్ని మరణింపచేయడానికి ఏ పాపము లేని యేసయ్య నాకు ప్రతిగా సిలువలో యాగమయ్యాడని, ఆయన కార్చిన రక్తము ద్వారా నాకు పాప విమోచన అనుగ్రహించబడిందని, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడే తిరిగి లేచిన పునరుద్ధానుడైన దేవుడని, ఆయన జీవాధిపతని, జీవము గల దేవుడని, ఆయన నోటి మాటలో పునరుద్ధాన శక్తి ఉందని, ఆ పునరుద్ధానంతో కూడిన మాటలే నా హృదయాన్ని స్వస్థపరిచేవని ప్రతి ఒక్కరూ నమ్మాలి. హల్లెలూయా. నమ్మిన వారు ప్రతి ఒక్కరూ ఆయనకు అప్పగించుకుంటారు, వారి హృదయము మార్చబడుతుంది. అందుకంటే ఆజ్ఞాన కాలములో అనగా క్రీస్తు పూర్వం మానవుడు ఏ విధంగా భక్తి చేసినా, ఎటువంటి భక్తి కార్యాలు జరిగించినా దేవుడు చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంటే క్రీస్తు శకములో పునరుద్ధారణ క్రీస్తు యేసు మాటలను వినపడుతున్న కాలములో అందరూ అంతటను మారు మనసు పొందాలని నరులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఈ కాలము మన మారు మనసు పొందే కాలం. మన మనస్సు మారాలి, నూతన పరచబడాలి. కనుక మన మనసును శుద్ధీకరించేవాడు, లోక సంబంధమైన పాత రోత ఆలోచన నుంచి విడిపించి నూతన పరిచే శక్తి యేసయ్య మాటలోనే ఉంది. కనుక ఆయనకు మనం అప్పగించుకునే వారం ఉండాలి. ఎవరైతే అప్పగించుకుంటారో వారే మారు మనస్సు పొందుతారు, నూతన పరచబడతారు, అనగా హృదయ సౌందర్యాన్ని పొందుకుంటారు. ఎవరైతే హృదయ సౌందర్యాన్ని పొందుకుంటారో వారే ఆయన తీర్పులో ఆయన ఎదుట ధైర్యముగా నిలబడతారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఎందుకంటే పునరుద్ధారుడైన క్రీస్తు యేసు తీర్పు తీర్చబోతున్నాడు. లోకానికి తీర్పు తీర్చడానికి త్వరలో రాబోతూ ఉన్నాడు ప్రియులారా. కనుక లోకానికి రాకముందే మధ్యాకాశానికి రహస్య రాకట ఒకటి ఉంది. ఆ రహస్య రాకడలో హృదయ సౌందర్యం గలవారందరినీ మధ్యాకాశానికి ఆహ్వానించి 7 ఏండ్లు విందును ఏర్పాటు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా.
7 ఏండ్లు అక్కడ విందుని ఏర్పాటు చేయబోతున్నాడు. ఎవరంటే అక్కడికి వెళ్ళేవారు హృదయ సౌందర్యం గలవారు వెళ్తారండి. ఈ మోసకరమైన ఘోరమైన వ్యాధితో ఉన్నటువంటి హృదయంతో ఉన్నవారు వెళ్ళరు. బాహ్య సౌందర్యం ఎంతగానో తెచ్చుకున్నా, ఈ శరీరానికి ఎన్ని తగిలించుకున్నా, ఈ శరీరానికి ఎంత బాహ్య సౌందర్యాన్ని నువ్వు పెంచుకోవడానికి ప్రయాసపడి పెంచుకున్నా, పరిశుద్ధాత్ముడు నిన్ను మహిమ మేఘాల మీద మధ్యాకాశాన్ని తీసుకెళ్ళడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక హృదయ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. హృదయ సౌందర్యం గలవారినే దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. కనుక హృదయ సౌందర్యాన్ని ఇచ్చేది కేవలం యేసుక్రీస్తు వారి నోటి మాట మాత్రమే. దేవుని స్తోత్రం చెబుదామండి. యోహాను రాసిన సువార్తలో యేసు ప్రభువారు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. తన శిష్యులతో, తనతో నిత్యము ఆయన వెంబడిస్తున్న వారితో 6వ అధ్యాయం 54 నుండి 58 వరకు చదువుకుందాం. చెబుతారా? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాలవి. ఇంకా ఆయన సిలువకు అప్పగించుకోలేదు. సిలువకు అప్పగించుకోక ముందే నిత్యము ఆయనతో ఉన్నటువంటి శిష్యులు అనబడే వారితో, ప్రజలతో చెబుతున్న మాటలవి. నిత్య జీవం అనగా నిత్యము మీతో నేను ఉండాలంటే, ఎందుకంటే వారు అడుగుతున్నారట, అయ్యా మనుష్య కుమారుడిగా మెస్సయ్య లోకానికి వచ్చి నిత్యము మాతో ఉంటారని రాయబడి ఉంది ప్రవక్తల ప్రవచనాల్లో. మీరేంటి మరలా నా తండ్రి పని ముగించుకుని వెళ్ళిపోతానని చెప్తున్నారు అని యేసు ప్రభుతో వారు ప్రశ్నించినప్పుడు, నిత్యము మీతో ఉండడానికి మీరు ఒక పని చేయాలి. ఏమిటంటే నా శరీరమును తిని నా రక్తాన్ని తాగాలి. నా శరీరమును మీకు జీవాహారంగాను, నా రక్తమును క్రొత్త నిబంధన పాత్రగాను మీకు ఇవ్వబోతున్నాను అని ముందే చెప్పారు ప్రభు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన ఎందుకు కలవరిలో ఆయన నలగొట్టబడ్డాడు? ఎందుకని రక్తం సిందించబడింది? ఆ భారభరితమైన సిలువను ఎందుకు యెరూషలేము వీధుల్లో మోయవలసి వచ్చిందంటే, ప్రియులారా, మన హృదయాంతరంగ స్వభావాన్ని మార్చడానికి, మన మోసకరమైన ఘోరమైన వ్యాధితో ఉన్న మానవ హృదయాన్ని స్వస్థపరచడానికి, ఆ పాపము ముళ్ళుని విరిచివేయడానికి ఆయన ఏ పాపము లేని యేసయ్య ఆ కలవరి శిలువ మరణము పొందవలసి వచ్చింది. హల్లెలూయా. మోసకరమైన హృదయంతో, ఘోరమైన వ్యాధితో ఉన్న హృదయంతో ఉన్న మానవుడు నిత్యనాశనానికి పోతున్నాడు. శాపగ్రస్తుడై నాశనానికి పోతున్నాడు. ఆ భయంకర శాపము నుండి మానవుని విడిపించడం కొరకు ఆయన ఏ పాపములు యేసయ్య మన కొరకు శాపమయ్యారు. ఆ శాపమయ్యే ముందే, సిలువకు అప్పగించబడే ముందే ప్రభువారు తనతో ఉన్నటువంటి ఆ ప్రజలతో, శిష్యులతో చెప్పిన మాట ఇది. ఇదిగో నా శరీరాన్ని జీవాహారంగా ఇవ్వబోతున్నాను, నా రక్తాన్ని క్రొత్త నిబంధన పాత్రగా మీకు ఇవ్వబోతున్నాను. ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుతారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారంటే అర్థం ఏంటంటే, నిత్యము వారితోనే నేను ఉంటాను. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే మన ప్రభువు మరణించి తిరిగి లేచినవాడు. నిత్యము ఆత్మస్వరూపిగా మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే హృదయ సౌందర్యాన్ని కలిగి ఉంటారో వారితోనే నిత్యము ఆయన ఉంటాడు. వారితోనే నిత్యం ఉంటాడు. అదే నిత్య జీవం అంటే. ఈ లోకంలో ఉండగానే నిత్య జీవం, నిత్యం ఆయనతో మనం ఉండాలి. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అదే ప్రభు చెప్తున్నాడు. కనుక ఇదిగో నేను ఎవరైతే నా శరీరంతో రక్తాన్ని త్రాగుతారో వారిలో నేను ఉంటాను, వారు నాతో ఉంటారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక 2024 సంవత్సరాల క్రితం కల్వరి శిలువ యాగము ద్వారా ఆయన తన శరీరమును నలగొట్టబడము ద్వారా
జీవాహారముగా లోకానికి ఇచ్చారు. తన రక్తాన్ని క్రొత్త నిబంధన పాత్రగా లోకానికి అందించాడు ప్రభు. హల్లెలూయా. ఎవరైతే హృదయ సౌందర్యాన్ని కలిగి ఉండాలని ఎవరైతే ఇష్టపడతారో, నా అంతరంగ స్వభావము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మార్చబడుతుందని, మారు మనస్సు నిమిత్తం ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందిన మార్గములోకి వస్తారో, ఎవరైతే ఆయన తమతో అప్పగించుకుంటారో, ఆ పునరుద్ధానపు మాటల ద్వారా ఎవరైతే హృదయ సౌందర్యాన్ని పొందుకుంటారో, వారి యొక్క హృదయ సౌందర్యాన్ని పెంపారజేసేదే ఈ ప్రభువారు మన కొరకు సిద్ధపరిచిన ఈ జీవాహారము క్రొత్త నిబంధన పాత్ర. దీన్ని ప్రభు బల్ల అన్నారు. అందరూ స్తోత్రం చెల్లించండి. నీ బాహ్య సౌందర్యాన్ని నువ్వు కోరుకుంటే ప్రభు సిద్ధపరిచిన ఆహారాన్ని నువ్వు భుజించవలసిన అవసరత లేదు. బాహ్య సౌందర్యాన్ని ఇచ్చేవి లోకములో ఎన్నో ఉన్నాయి. కానీ మన అంతరంగ స్వభావాన్ని మార్చేది ఆయన శరీరం అనే జీవాహారం, ఆయన రక్తం అనే జీవజలం, కొత్త నిబంధన పాత్ర. కనుక అంతరంగ స్వభావం మార్చబడి నేను దేవునికి ఇష్టుడిగా నేను జీవించే బిడ్డనై ఉన్నాను. ఆయన యందు నేను, నా యందు ఆయన జీవించాలి అని మనసుతో ఎవరైతే ఉన్నారో వారే ఆయన పిల్లలండి. వారిని ఆయన ఇష్టపడుతున్నాడండి. వారి కొరకైన శరీరమును జీవాహారముగా, ఆయన రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా ఉంచి వెళ్ళారండి. కనుక ఇది ఆయన సంఘమైన మనం, ఆయన బిడ్డలమైన మనం ఆయన చేసిన కార్యాన్ని, మన హృదయ సౌందర్యము కొరకు ఆయన చేసిన యాగాన్ని, త్యాగాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి ఆయన రాకడ పర్యాంతరము కూడా దీనిని చెయ్యాలి అని ఖచ్చితమైన ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో ప్రభు తెలియపరిచిన మాటలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన ఆనాడు తన శిష్యులకు తనతో ఉన్న వారికి చెప్పారు, తర్వాత వారు వారితో ఉన్నవారికి చెప్పారు, తర్వాత వారు వారితో ఉన్నవారికి చెప్పారు. ఇలాగ ఒకరికి ఒకరు ఆ ప్రభు చేసిన కార్యాన్ని, మన హృదయ సౌందర్యాన్ని కొరకు ఆయన చేసిన కార్యాన్ని తెలియపరుస్తూ, ఈ హృదయ సౌందర్యాన్ని కలిగి ఉంటేనే ప్రభు మనల్ని అంగీకరిస్తాడని, ఇష్టపడతాడని, హక్కును చేర్చుకుంటాడని, ఆశీర్వదిస్తాడని, ఇహలోక పరలోక ఆశీర్వాదాలు నింపుతాడనే విశ్వాసం గలవారి కొరకు ఈ బల్లను ప్రభు సిద్ధపరిచారు. దాన్ని కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు రాయబడింది. ప్రియులారా, కుమారుడైన క్రీస్తు యేసు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును మన కుటుంబాలకును క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సదా జయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.